మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఆ 12 జ్యోతిర్లింగాలలో మేము ఒక జ్యోతిర్లింగంని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాం. మేము మధ్యప్రదేశ్ లో ఉంటాం కదా, ఉజ్జయినికి వెళ్ళి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాం. ఇందోర్ నుండే ఉజ్జయినికి వెళ్ళినాం. మేము అసలు అనుకోకుండా సడన్ గా మేము వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. శ్రీ మహాకాళేశ్వర టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అంట. నేనైతే ఆ టెంపుల్ ని ఎప్పుడెప్పుడు చూడాలా, దేవుని ఎప్పుడు దర్శనం చేసుకోవాలని ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా. ఉజ్జయినికి రాగానే ఒక రూమ్ తీసుకున్నాం, నైట్ అక్కడనే ఉంటామని చెప్పేసి లగేజ్ మొత్తం ఈ రూమ్ లో పెట్టి అందరం రెడీ అయ్యి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం అనుకున్నాం. ఉజ్జయిన్కి ఇప్పుడే వచ్చినాం. రాగానే రూమ్ తీసుకొని ఇక్కడ లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి కొంచెం రెడీ టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం. రూమ్ చూడండి, చిన్న ఉంది, 1000 అంట రూమ్ కి. ఒకటే రూమ్, వాష్రూమ్ వచ్చింది అంతే. చిన్న ఉంది, పెద్ద విండో ఉంది. రైల్వే స్టేషన్ పక్కన తీసుకున్నాం. ఇక్కడ ట్రైన్ కూడా కనిపిస్తుంది ఇక్కడనే. ఈ రూమ్స్ అయితే చిన్నగా ఉన్నాయి. ఒక ఏసీ, టీవీ కూడా ఇచ్చారు. ఇంకా మాకు మేము టీవీ చూడం కాబట్టి అసలు మేము టీవీ ఆన్ చేయలేదు. ఒక నైట్ మందం చాలు అని తీసుకున్నాం. మేము వంట చేసేది ఏం లేదు కదా. రెడవడానికి అయితే మిర్రర్ అయితే మంచిగా ఉంది పెద్దగా. మా బుచ్చి ఫ్యామిలీకి ఒక నైట్ మందం ఈ చిన్న రూమ్ సరిపోయింది మాకైతే. సో ఇప్పుడు మేము రెడీ చేసి టెంపుల్ వెళ్తాం. ఫస్ట్ స్మైల్ అమ్మకి, హన్నమ్మకి, మా పిల్లలకి ఇద్దరు రెడీ చేస్తే నేను రెడీ అవ్వడానికి ఈజీగా ఉంటే తొందరగా అయిపోతుంది కూడా. రూమ్ తీసుకున్నాం కదా, నైట్ ఇక్కడనే ఉంటాం కదా, కొంచెం మెల్లిగా రెడీ వెళ్దామని అనుకున్నాం. మేము ఉజ్జయిన్కి వచ్చేసరికి 6:30 అయిపోయింది. ఇక పిల్లలకు రెడీ చేసి నేను రెడీ అయిదామనేసరికి ఇక 7 అయింది. హాఫ్ అన్ అవర్ దబదబా రెడీ చేసి అందరం వెళ్ళినాం. ఇక టెంపుల్ లోకి వెళ్ళడానికి 8 వరకే ఛాన్స్ అంట. నైట్ 8:39 అట్లా అయిందంటే పంపివ్వరంట లోపల. నేను ముందే శారీ కట్టుకుంటున్నా, మా ఆయన ఎక్కలేట్ చేస్తానా అని అనుకున్నాడు ఆయన. అందుకే ఇక తొందరగా రెడీ చేసి వెళ్ళినాం. ఇక రూమ్ నుండి టెంపుల్ వరకు ఆటోలో వెళ్ళినాం. మా రూమ్ నుండి టెంపుల్ కి వెళ్ళడానికి కొంచెం దగ్గరనే ఉంది, 50 రూపీస్ ఛార్జ్ అంట. అయితే మేము కొత్తగా వచ్చినాం కదా, వీళ్ళు ఎంత అంటే అంత ఇస్తారని చెప్పేసి 100 రూపీస్ చెప్పింది మాకు ఫస్ట్. మళ్ళీ కొంచెం తక్కువ చేయంటే చేయన్నారు. మేము రూమ్ తీసుకున్న వాళ్ళ దగ్గర అడిగినాం ఛార్జ్ ఎంత ఆటోకి అని చెప్తే 50 రూపీసే అని చెప్పేసి మళ్ళీ 50 రూపీసే తీసుకుంటే ఇక ఆటో అతను అంటే 100 రూపీస్ ఇవ్వడానికి ఏం ప్రాబ్లం లేదు. కొంచెమే ఉంది, ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి కొంచెమే ఉంది. మాకు కూడా తెలీదు, బాగా దూరం ఉంటది కావచ్చు అని అనుకున్నాం. చాలా దగ్గర ఉంది, నడుచుకుంటూ కూడా అంటే ఎవరైనా కొత్తగా టెంపుల్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్తున్నాం. ఇక టెంపుల్ లోకి వెళ్ళడానికి స్టార్ట్ అయినాం. స్టార్టింగ్ లో ఎక్కువ మంది కనిపించలేరు. ఇక దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఇక ఫుల్ మంది, చాలా రష్ ఉంది. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక దేవుని దర్శనం చేసుకోవచ్చు. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడనే శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఆ శివయ్యని చూడగానే నాకు ఒకటేసారి గూస్ బంప్స్ వచ్చేసినాయి. శివయ్యను ఇలా అలంకారంతో చూడడం ఫస్ట్ టైం నేనైతే. గుడి లోపల నుండి ఎవరికైనా సరిగా కనిపించకపోవచ్చు అని చెప్పేసి పెద్ద స్క్రీన్ పైన లైవ్ లో కనిపిస్తారు దేవుడు. ఇక్కడ చాలా కంకణాలు కట్టిరు, అవన్నీ ఎందుకు కట్టిరో నాకైతే తెలీదు. రోజు ఆ స్వామికి ఇలా డిఫరెంట్ గా అలంకరిస్తారంట. శివయ్యకు ప్రత్యేకంగా ప్రొద్దున్నే భస్మ హారతి ఇస్తారు ఇక్కడ. ఇందులో పవిత్రమైన భస్మంతోనే అభిషేకం చేస్తారు. ఈ టెంపుల్ లో శివయ్య ఫేస్ దక్షిణం వైపు ఉంటది, అందుకే మనం దక్షిణమూర్తి అని కూడా పిలుస్తాం శివయ్యను. ఇంతకు ముందు జ్యోతిర్లింగం దర్శనం చేసుకునేటప్పుడు అలంకరణతో చూసినాం కదా, కానీ నేను ఎప్పుడు అలానే ఉంటది కావచ్చు అని అనుకున్నా. కానీ ఇదే నిజమైన జ్యోతిర్లింగం. అలంకరణ చేయకముందు ఇలా కనిపిస్తుంది మనకి, అలంకరణ చేసిన తర్వాత అలా ఉంటారు దేవుడు. మనం లోపల దేవుని దర్శనం చేసుకొని రాగానే ఇలా ఉంటది. ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఇంకా ఉజ్జయిని పూర్వకాలంలో అవంతి అని పిలుస్తుండే. చాలా గొప్ప గొప్ప రాజులు పరిపాలించిన పురాతన నగరం ఇది. ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకలు ఉన్నాయి. మనకి మోక్షాన్ని ఇచ్చే 7 మోక్షలలో ఉజ్జయిని ఒకటి. నాకు ఈ టెంపుల్ కోసం తెలుసుకున్న కొద్ది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. శివుడు శ్మశాన వాసి కాబట్టి భస్మం ఆయనకి ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ భస్మం ఆరతి కోసం ముందుగానే బుకింగ్ చేసుకుని దేవుని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ భస్మం అభిషేకం చేసేటప్పుడు అమ్మాయిలు చూడొద్దంట, అబ్బాయిలే చూడనంట. టెంపుల్ కి వెళ్ళడం, దేవుని దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. మనం టెంపుల్ కి వెళ్ళేటప్పుడు స్టార్టింగ్ లో టికెట్స్ తీసుకుంటాం కదా, అక్కడనే దేవునికి కావాల్సిన ఫ్లవర్స్, దేవునికి పెట్టాల్సిన అన్ని ఐటమ్స్ అక్కడనే ఇస్తారు మనకి. మళ్ళీ చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఒక సంచి ఇచ్చారు, అన్ని ఆ సంచిలో పెట్టేసినాం. మేము దర్శనం చేసుకున్న తర్వాత అన్ని టెంపుల్స్ ని, అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి కదా గుడి లోపల, అక్కడ అవన్నీ యూజ్ చేసిన తర్వాత ఒక దగ్గర కూర్చొని మా స్మైల్ అమ్మకి, హన్నమ్మకి ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది. ఎంత అంటే అంత ఆడుతున్నారు. అక్కడ ప్లేస్ కూడా ఫుల్ ఉంది వాళ్ళకి ఆడుకోవడానికి. ఈ టెంపుల్ లో మా పిల్లలతో ఒక గ్రూప్ ఫోటో తీద్దాం అంటే వాళ్ళని ఎంత బతిమలాడాల్సి వచ్చిందో. ఒకళ్ళేమో అటు సైడ్ పోతారు, ఇంకొకళ్ళేమో ప్రసాదం తినుకుంటానే కూర్చుంటారు. ఫస్ట్ వేరే వాళ్ళతో ఫోటో తీయించుకున్నాం, అంత బాగా అని పెళ్లి అబ్బాయి బాగా తీసిండు మాకు. ఎగ్జాక్ట్ గా నాకు ఫోటో ఎలాగానో అలా తీసిండు, మంచిగా అనిపించింది ఆ ఫోటో చూడంగా. టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కొంచెం షాపింగ్ చేసినాం. దేవుని ఫొటోస్, కంకణాలు, కుంకుమ ఇలా ఇంటికి తీసుకెళ్ళినాక ప్రసాదం ఇద్దామని చెప్పేసి తీసుకున్నాం. ఇది మలై స్వీట్. చూడంగానే అబ్బా ఎంత బాగుందో అనిపించింది. తింటే కూడా అంతే బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. నేను దీన్ని స్మైల్ అమ్మకి పెడుతున్నా టేస్ట్ చేయని చెప్పి. స్మైల్ అమ్మకి నచ్చలేదంట, హన్నమ్మకి ఇచ్చిన. ఇక నా చేతికి
గుంజుకొని మరి తింటుంది, అంత నచ్చిందంట హనీ. అబ్బా ఇక్కడ పానీపూర్ బండిలు అయితే ఫుల్ ఉన్నాయి, రోడ్ పొంటి మొత్తం. అంతేగా వీడియో అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.